ప్రపంచ కార్మికులారా మేడే శుభాకాంక్ష. ప్రపంచ కార్మికులారా, ప్రపంచవ్యాప్తంగా వెట్టి సాకిరీ గురైనటువంటి కార్మికులంతా 8 గంటల పని దినాల కోసం, కార్మిక హక్కుల కోసం 1884 అక్టోబర్ 7వ తారీఖు నాడు అమెరికా చికాగో నగరంలో కార్మిక సదస్సు జరిగింది. ఆ యొక్క సదస్సులో 8 గంటల పని దినాల కోసం, కార్మిక హక్కుల కోసం సదస్సు తీర్మానం చేసినాక 1886లో మే 1వ తారీఖున కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. కార్మిక హక్కుల కోసం 8 గంటల పని దినాల కోసం పిలిపిస్తే 13,000 పారిశ్రామిక సంస్థలన్నీ మూతపడ్డాయి. 4 లక్షల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చారు. రోడ్లన్నీ దిగ్బంధమయ్యాయి. దాన్ని పసిగట్టినటువంటి పారిశ్రామికవేత్తలు పోలీసుల ఉసిగొలిపి 1886 మే 4వ తారీఖు నాడు ఏ మార్కెట్లో లాఠీలు విరిగాయి, తూటాలు పేలాయి, కాళ్ళు విరిగాయి, తలలు పలిగాయి. 7 పోలీసు వారు, 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి మరణశిక్ష పడ్డది. కార్మికులకు 8 మందికి కఠిన గార శిక్ష పడింది. అంటే ఆ రక్తము మడుగుల్లో తడిసి ముద్దైనటువంటి ఆ ఎర్ర జెండా నాయకత్వాన కార్మికులందరికీ ఈరోజు 8 గంటల పని దినాలు వచ్చిందనంటే ఆ కార్మికుల ప్రాణత్యాగాలే వారిని మనం కొనియాడాల్సి అవసరం ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కార్మిక ఉద్యమం వేరు, కానీ భారతదేశంలో జరిగేటువంటి కార్మిక ఉద్యమం వేరు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికులందరికీ కార్మిక చట్టాలు తీసుకురావాలని, 8 గంటల పని దినాన్ని తీసుకురావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టడం జరిగింది. అదేవిధంగా 1937లో ఎలక్షన్స్ వస్తాయి. 17 స్థానాల్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పోటీ చేస్తుంది, 15 స్థానాలు గెలుస్తుంది. ఈ యొక్క పార్టీ పెట్టింది కార్మిక హక్కుల కోసమే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రకటిస్తారు. అదేవిధంగా 1937లో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వైస్రాయ్, ఇప్పుడు వైస్రాయ్ అంటే ప్రధానమంత్రి అని మనం ఇప్పుడు అంటున్నాం, అప్పుడు వైస్రాయ్ అనేది. ఆ వైస్రాయ్లో దాంట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఢిల్లీలో 4వ కార్మిక సదస్సు జరిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొంటారు. అదేవిధంగా 1942లో పాల్గొంటారు. 1945లో 7వ కార్మిక సదస్సులో పాల్గొంటారు. నవంబరు 27, 28వ తారీఖు నాడు పాల్గొని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ 17 కార్మిక చట్టాలను తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 17 కార్మిక చట్టాలను తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ లేకపోతే ఈ భారతదేశంలో కార్మిక చట్టాలు లేవు. అందుకోసం మేము అంటున్నాం, ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, సోషలిస్టులారా, కమ్యూనిస్టులారా, కార్మిక లోకం మీ అందరికీ చెప్పేది ఏంటంటే, చికాగో నగరం చేసినటువంటి ఆ అమరుల త్యాగాలతో పాటు భారతదేశంలో 17 కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ను, వారిని వీరిని ఇద్దరిని మనం కలిపి వారి యొక్క చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేడే వేడుకల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను పెట్టాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.